ఇంకా చిన్నిని చూసిన తర్వాత ఇంకా కావేరికైతే అమ్మయ్య నా కూతురికైతే ఏం కాలేదని చెప్పని అని అనుకుంటుంది. ఇంకా ఈ లోపల మహి అయితే అంకుల్ నేను చిన్నిని కాపాడాను అని చెప్పని, సరే అంకుల్ మీకు గుడ్ న్యూస్ చెప్తాను, మేడం టీచర్ గారు మీరు కూడా రండి అని చెప్పానని అనేటప్పటికీ మా అమ్మకి మా నాన్నకి అలాగే మా పిన్నికి ఇద్దరికి పెళ్లి ఫిక్స్ అయింది అని చెప్పని ఇంకా మాట్లాడుకుంటూ ఉండంగానే ఇంకా స్వీట్స్ తీసుకొని అయితే నాకు వెళ్ళి కూడా అక్కడికి వస్తుంది. ఇంకా ప్రమీల అయితే ఈ స్వీట్స్ పెళ్లి నిశ్చయం అయ్యేటప్పటికి అయిన వాళ్ళందరూ ఇక్కడికే వచ్చారు, మనం మంచి కోరుకునే వాళ్ళకి అందరికీ సీట్స్ ఇవ్వు నాగవల్లి అని చెప్పని అనేటప్పటికీ ఇంకా అందరికీ అయితే ఇచ్చుకొని వాళ్ళకైతే కొంచెం మొహమాటంగా వచ్చి ఇస్తూ ఉంటుంది. అప్పుడు ఇంకా దేవాకైతే కావేరికి అయితే ఇంకా వాడు దేవాన్ని చూసిన తర్వాత చాలా కోపం వస్తూ ఉంటుంది. ఇంకా అలాగే మాకు ఈ ఊర్లో ఎవరూ తెలియదు కదా, అందుకే మీరు కూడా పెళ్ళయ్యేంతవరకు ఇక్కడే ఉండండి అని చెప్పిన ప్రమీల ఇంకా బాలరాజుని వాళ్ళని అడిగేటప్పటికి ఇంకా బాలరాజు కూడా అయితే ఏం మాట్లాడకుండా అలాగే ఉంటాడు. మహి కూడా అయితే అవును అంకుల్ నిజంగా మీరు కూడా ఇక్కడే ఉండండి ఉషా టీచర్ గారు మీరు కూడా అని చెప్పంటే ఇంకా చిన్ని కూడా అయితే ఉందాం నాన్న, మహి వాళ్ళ పిన్నికి వాళ్ళ డాడీకి పెళ్లి చేసి తర్వాత ఈ 2 రోజుల తర్వాత వెళ్ళిపోదాం నాన్న, మహి అంతగా అడుగుతున్నప్పుడు మీరు కూడా ఒప్పుకోవచ్చు కదా నాన్న అని చెప్పానంటే, కానీ బాలరాజుకి అయితే ఉన్న సమస్యని తనతో చెప్పుకోలేక సరేలే అని చెప్పని అంటాడు. ఇంకా మీరు మా నాన్న కూడా మంచి ఫ్రెండ్సే కదా, మీ ఫ్రెండ్ పెళ్ళికి మీరు ఉండరా అని చెప్పని ఇంకా మహి సెంటిమెంట్ డైలాగులతో అయితే ఇంకా బాలరాజుని ఆపాలని చూస్తాడు. కానీ దేవ అయితే ఇది కూడా నాకు ఒక అందుకు మంచిదే అనిపిస్తుంది, దేవ బాలరాజు ఇక్కడ ఉండడం అని చెప్పని, అలాగే కావేరి కూడా ఇక్కడే ఉంటుంది కదా అని చెప్పనని ఇంకా దేవ అయితే మరొక కొత్త ప్లాన్ అయితే చేస్తూ ఉంటాడు. ఇంకా బాలరాజు అయితే ఇక్కడ ఉంటే ఏమో చిన్నికి సేఫే, కానీ ఈ బాలరాజు దేవగాడు కావేరి విషయంలో ఏదో ఒక తప్పు పని చేస్తే